ఎవరి కోసం చేస్తున్నారు? ఇప్పుడు మన మీదే కదా అప్పులు పడేది మళ్ళీ. నీకు తిండి పెడతానికే కదా చేసేది. అక్క జగన్ దగ్గర డబ్బులు లేదు మీరు అంటున్నారు. 1,00,000 కోట్ల స్కామ్ లోనే కదా జైలుకి వెళ్ళింది జగన్. ఎవరి కోసం వెళ్ళారు, ఎవరు చేశారు? నీ పక్కన కుట్ర పండుకోకుండా నువ్వు చేసేస్తావా? చెప్పు. అంటే ఇప్పుడు ఇది జగన్ పైన అవినీతి ఆరోపణ అంటారా? అంతే ఖచ్చితంగా. ఎందుకంటే మా జగన్ అన్న వచ్చేసి మాకు ఏదో చేసేస్తున్నాడు, ఏదో పెట్టేస్తున్నాడు. ఈ ప్రజల్లో కొంతమంది చనిపోవాలి అని కరుణ రావటం, ఇవన్నీ రావటం, ఇవన్నీ ఎవరు ఎలా తెప్పిస్తున్నారండి చెప్పండి. మా జగన్ అన్న ఓడిపోవాలి చేశారు, కానీ మా జగన్ అన్న ఓడలేదండి. మా జగన్ అన్న ఎప్పటికైనా మా మనసులో గెలిసే ఉన్నాడు. ఇప్పుడు కూడా మా జగన్ అన్న గెలిసే ఉన్నాడు. మాకు చెప్తున్నాం కదా. మరి ఇప్పుడు సరే జగన్ గారు అసెంబ్లీకి రాకుంటున్నా మరి ఎందుకు రాకుండా అంటున్నారంటే పిచ్చుకుక్క అమ్మడి పడుతుంది, దాన్ని రాయించుకొని కొట్టాలి, రాయి దొరకట్లా. ఎప్పుడో సరైన రాయి దొరికిద్ది, చాచి కొడితే కింద పడిపోద్ది. పిచ్చుకుక్కలు అవన్నీ మనకి ఎందుకు గానీ అసెంబ్లీకి రామంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా అంటున్నాడు. ఎందుకు దానికి ప్రతిపక్ష హోదా ఎందుకు వచ్చి వాయిస్ రేజ్ చేయొచ్చు కదా. వస్తాం, మేము భయపడట్లా. రాలే కదా రాకున్నాడు. రావాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఎన్నుకొని పొడుస్తున్నారు కదా, ఏదేదో కొత్త కొత్త సమస్యలన్నీ సృష్టిస్తున్నారు. అమ్మో దీంట్లో వంకాయ కూర వండిందమ్మా, నా ఇంట్లో చేపల పులుసు వండిందమ్మంటే ఏం చెప్తాం? అలా ఉంటది. సరే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎంతవరకు వచ్చాయి ఏపీలో? ఏంటండి మన వాళ్ళు ఇస్తా అన్నారు కదా. సరే 6 సూపర్ 6 ఏమి ఇచ్చారండి? మీరేమైనా ఎక్కారండి చెప్పండి. మా జగన్ అన్న ఎన్ని ఇచ్చారో మేము చెప్తాం. మీరేమన్నా ఇచ్చారా? ఒక్క మాట. అన్ని ఇచ్చిన జగన్ గారే ఓడిపోయారు కదండి మరి. అంతే కదండి, మంచి రోజుల్లో పనికి రావట్లేదు. మంచికి పనికి రాదు, చెడితే. నిజం చెప్పనా, జగన్ గారు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ కార్యకర్తలను వదిలేశాడు, నాయకులను ఎమ్మెల్యేలను వదిలేశాడు, ఓన్లీ ఫ్రీగా పథకాలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు, అందుకే ఓడిపోయారు అని అంటున్నారు. లేదండి, లేదు. చాలా మందిని లాగేసుకున్నారు. ఓకే. ఎలాగంటే అమ్మా ఇటు మటన్ కూర ఉంది రాండమ్మా, అటు ఏమి లేదు వంకాయ పులుసు అని అన్నారు. మటన్ కూరకి ఆశపడ్డారు. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు ఏమైంది? మటన్ కూర ఉందా, వంకాయ పులుసు? మటన్ కూరకి ఆశపడి వెళ్ళిన వాళ్ళే నష్టపోయారు. వంకాయ కూర ఉన్న వాళ్ళకి నిలబడ్డారు నిజాయితీగా. ఓకే. ఆ నిజాయితీ ఎప్పుడు పోదండి. ఓకే, మొత్తానికి మళ్ళీ జగన్ గారు వస్తారంటారు అంతే? తప్పకుండా. ఫ్రీ బస్ ఆగస్టులో స్టార్ట్ అవుతుందంట. ఎలా? ఫ్రీ బస్ ఆగస్టులో స్టార్ట్ అవుతుందంట. ఎవరన్నారు? చంద్రబాబు గారు అన్నారు. ఇంకెవరు? అవునా? ఆగస్టులో స్టార్ట్ చేస్తారు. వచ్చినప్పుడు చూసుకుందాం. మేము దేనికి వచ్చినా సిద్ధపడే నుంచున్నాం. మా జగన్ అన్న ఎటు కదలడు, సిద్ధపడి సింగల్ గా నుంచున్నాడు ఇక్కడ. అటు కదలడు, ఇటు కదలడు, బెదడు, నిలబడి సింగల్ గా సమాధానం చెప్పే జగన్ అన్న ఎప్పుడు బెదడు అగడు. ఎన్నైనా వస్తాయి, భయపడ్డు. నెక్స్ట్ రాబోయేది జగన్ అంటారా? జగన్ అన్నే వస్తాడు. మా జగన్ అన్న మేము పోగొట్టుకున్నాం కాబట్టి మేమే తెచ్చుకుంటాం మళ్ళీ మా జగన్ అన్నని. మేమెందుకు వదులుకుంటాం? మాకు అప్పుల్లో తెలియలా. గుళ్ళో దేవుని తీసుకెళ్లి నెలలో కలుపుకున్నాం. ఆ దేవుడు విలువేంటో ఇప్పుడు తెలుస్తుంది జనాలకి. మళ్ళీ ఆ దేవుని తెచ్చుకొని మేము నిలబెట్టుకుంటాం, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. మా జగన్ అన్న తెచ్చుకొని మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. అయినా అసలు మీరు గెలిచేవాళ్ళు కాదు, మా పవన్ అన్న అడ్డం పెట్టుకొని గెలిచారు. ఎందుకంటే పవన్ అన్నకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. పవన్ అన్నని అడ్డం పెట్టుకుంటే గెలుస్తారండి. మరి పవన్ అన్న సింగిల్కి పోటీ చేసినప్పుడు ఎందుకు గెలవలే? ఎప్పుడు సింగిల్ గా చేశాడు పవన్ అన్న? సింగిల్కి పోటీ చేసినప్పుడు ఆయన నిలబడి దగ్గరే గెలవలేదు. లేదు లేదు, పక్కన రాజకీయాలు ఉన్నాయి, మీకు తెలియదేమో. ఇంకా పవన్ అన్న లాక్కున్నారు. పవన్ అన్న లాక్కోకుండా ఒకసారి గెలుపు చూపండి ఉంచండి. మా జగన్ అన్నను చంద్రబాబు నాయుడు గెలిచి పక్కన పెట్టి మళ్ళీ ఎలక్షన్ పెట్టమనండి, అప్పుడు చూద్దాం. ఓకే. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురంలో అదే ఇష్యూ జరుగుతుంది కదా, పిఠాపురంలో జరుగుతుంది కదా జనసేనకి. నేను అనేది పవన్ కళ్యాణ్ అన్నకు కాదండి చెప్పేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకుంటాడు, అన్నీ చేసుకున్నారు. మా పవన్ కళ్యాణ్ అన్నకు ఆశ పెట్టి మీరు తీసుకొచ్చారు, కానీ అన్నగారు మోసపోలా. అన్న ఏంటని తెలుసుకుంటున్నాడు ఇప్పుడు. ఎవరు మంచి ఏది చేయడం అనేది అన్న తెలుసుకుంటున్నాడు మా పవన్ కళ్యాణ్. మా పవన్ కళ్యాణ్ అన్న అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పార్టీ పెట్టి 14 సంవత్సరాలు. ఇప్పుడు కొంచెం ఏంటంటే మా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు, ఏది చెడు ఏది మంచి అని ఆలోచిస్తున్నాడు. మా అన్న చెప్పే రోజులు కూడా వస్తాయి, చెప్పట్లా.